पूरा लोकल। ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ విషయంలో కేటీఆర్ను అరెస్టు చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ కార్ రేసులో జరిగిన అవినీతికి మాజీ మంత్రి కేటీఆర్ఏ బాధ్యుడని విచారణలో ఏసీబీ నిర్ధారించినట్టు తెలిసింది. ఈ కేసులో కేటీఆర్ను A1గా పేర్కొనగా A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ ఆదేశాలను తాము పాటించామని దర్యాప్తు సమయంలో A2, A3లు ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. హెచ్ఎండిఏ నుంచి నిధుల చెల్లింపులో కేటీఆర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఏసీబీ విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక పేర్కొన్నట్టు సమాచారం. హెచ్ఎండిఏ నిధులను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్ సంస్థకు యూకే పౌండ్ రూపంలో చెల్లింపులు జరిగాయని, ఇది కేటీఆర్ ఒత్తిడి మేరకే జరిగినట్టు ఏసీబీ విచారణలో తేలిందని సమాచారం. క్విడ్ ప్రోకోలో భాగంగా ఫార్ములా ఈ కార్ రేస్కు స్పాన్సర్గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ జెన్ దాని మాతృ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ ద్వారా 44 కోట్ల రూపాయలు అందినట్టు దర్యాప్తులో బయటపడిందని టాక్. విచారణలో ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ ప్రతినిధులు సైతం కేటీఆర్పై ఆరోపణలు చేస్తూ దర్యాప్తు సంస్థకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. కేసు నివేదికను తాజాగా ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు అందజేశారు. కేసు దర్యాప్తు దాదాపు 9 నెలలు కొనసాగగా నివేదికలో వెల్లడైన విషయాల ప్రకారం కేటీఆర్పై చర్యలకు అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయన్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ సీఎస్కు నివేదిక పంపారు. నిందితులుగా పేర్కొన్న మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని, సీజన్ 9 స్పాన్సర్గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ ప్రతినిధులను, ఫార్ములా రేస్ నిర్వహించిన ఎఫ్ఈఓ సంస్థ సీఈఓను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి కావాలని నివేదికలో పేర్కొన్నారు.